మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. అయ్యా, నీ వాక్యము చేత మాతో మాట్లాడండి. మీ కృప ద్వారా కీర్తనల గ్రంథాన్ని ధ్యానించడానికి, కీర్తనలను పఠించడానికి మా జీవితాలకు అన్వయించుకుని, అలాగే కీర్తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాలను గ్రహించడానికి ప్రభా మేము పూనుకొని చూడగా మీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ సేవకుని నన్ను బలపరచండి. కాని మాట నోట రానిక నా పెదవులను కాల్చండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషిక్తునిగా మాత్రమే నన్ను నిలబెట్టుకుని మీ నామానికి మహిమకరంగాను, మా అందరికి దీవెనకరంగాను మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి దేవునికి మహాకృప చొప్పున గత సంవత్సరం క్రిందట స్త్రీల వర్తమానాలు ముగించాను. మరి ఈ సంవత్సరం అంతా కూడా వచనాధార ప్రసంగాలు మాట్లాడడం జరిగింది. మరి ఎందుకునో నా దృష్టి కీర్తనల గ్రంథం మీదకి వెళ్ళిందండి. ప్రతి ఆదివారం ఏవో ఐదు వచనాలు చదువుకుని వెళ్ళిపోతున్నాము, కానీ లేదా వాక్యానికి అనుగుణమైన వచనాలని తీసుకుంటున్నామే, కానీ ఈ కీర్తన ఎవరు రాశారు, ఈ కీర్తనలో ఉన్న సత్యం ఏంటి, ఈ కీర్తనను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలను ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేయలేదు. దేవుని మహాకృప మరి 2025 ఆఖరులో ప్రారంభించాను. ఇంచుమించు 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కంగారు లేదు కాబట్టి ఏమంటే నిదానంగా నెమ్మదిగా దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. 12 వచనాలు ఉన్నాయి ఈ 2వ కీర్తనలో. ఈరోజు 6 వచనాల మట్టిగా చెప్తాను కదా. దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కూడా తీద్దాం. 2వ కీర్తన మొదటి వచనం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తొలంచుచున్నవి. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి కదండి. ఈ కీర్తనల్లో కొన్ని కీర్తనలు క్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనాత్మక సందేశాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన భవిష్యత్ వాక్కులు కీర్తనలో పొందుపరచబడ్డాయి. భక్తులు ఎవరైనా కానివ్వండి, దావీదు కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, వాళ్ళు దేవునికి ఆత్మ అభిషేకంతో నింపబడి ప్రస్తుతం చూస్తున్నట్టుగా క్రీస్తు యొక్క జన్మను చూశారు, క్రీస్తు యొక్క మరణాన్ని చూశారు, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కూడా చూశారు. ఆ విధంగానే యెషయా భక్తుడు 57వ అధ్యాయం కూడా ఆయన నలగొట్టబడును, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడును, మన దోష శిక్ష ఆయన భరించును, ఆయన పొందిన దెబ్బల చేత మనకి. అవన్నీ ఎప్పుడు? క్రీస్తుకు పూర్వమే ఇంచుమించు 700-800 సంవత్సరాల క్రితమే యెషయా గారు రాశారు. ఆయన యొక్క మరణం గురించిన ప్రవచనాత్మకమైన విషయాలండి అవి. ఇప్పుడు ఈ 2వ కీర్తన కూడా అలాంటిదే. రాసుకోండి. 2వ కీర్తన క్రీస్తును గురించిన భవిష్యత్ వాక్కు. క్రీస్తును గురించిన భవిష్యత్ వాక్కు. ఇక్కడ ఈ మొట్టమొదటి వచనాన్ని ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఏంటి వాళ్ళు ఏమని వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు? ఏంటి అల్లరి ఏంటి? ఆ వ్యర్థమైంది ఏంటి? చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, జనులు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. చదవండి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నది. ఇది 25 నుంచి 28 వచనాలు
రెండవ కీర్తన మొదటి వచనం యొక్క నెరవేర్పు. ఇప్పుడు అర్థమైందండి. అసలు ఎంత అద్భుతం అండి. దావీదు గారు ఏ కాలంలో ఉన్నారు? క్రీస్తుకు పూర్వం రాజుల కాలంలో ఆయన ఉన్నారు. బీసీ, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం దావీదు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ రెండవ కీర్తన రాసింది ఎవరన్నా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చదువుకున్నాక పౌలు గారు ఆ వచనం ఎత్తిపెట్టి, అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోట, దావీదు పలికిన మాట కాదు అది, పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ద్వారా నువ్వు పలికించావు. రాసింది దావీదే కానీ పలికించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయనలో ఉండి ఇదిగో జరగబోయేటటువంటిది. ఇప్పుడు ఈ అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. ఏంటి ఈ అన్యజనులు అంటే ఎవరంటే గమనించాలి. అక్కడ ఎవరైతే అన్యజనులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లరి చేస్తున్నారు. ఏంటి అల్లరి? యేసును సిలువేయాలి, యేసును సిలువేయాలి. యేసునకు విరోధంగా ఇక్కడ రాయబడింది కదండి, చూడండి 28వ వచనం మధ్యలో, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. చూసారా? హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా అల్లరి చేస్తున్న అక్కడ అన్య ప్రజలు కాదు, ఇజ్రాయేలు ప్రజలు కూడా కలిసి ఉన్నారంట వాళ్ళతో. నిజంగా ఆ ప్రవచనం క్రీస్తు ప్రభుల వారి కాలంలో నెరవేర్చబడింది. ఏమంటే మొట్టమొదటి 2వ కీర్తన మొదటి వచనం మళ్ళా చదువుకుందామా? అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అంటే అక్కడ హేరోదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు. ఈ మధ్యకాలంలో సేవకులు చెప్తుండగా విన్నానండి, నాకు తెలీదు, హిస్టారికల్గా ఒకవేళ ఆ సందేశం ఉందేమో, బైబిల్లో మనకు ఆధారం లేదు. కానీ హేరోదు ఎంత దుర్మార్గుడు అంటేనంటండి, తన భార్య కడుపును పుట్టిన మగబిడ్డను కూడా చంపించేశాడంట. నేనే రాజుని, నాకు పుట్టబోయేవాడు కూడా నాకు వ్యతిరేకంగా లేవడానికి వీళ్ళు అంతకే రాతుకుడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టిన కోపం అవుతుంది రాదా? తన కడుపును పుట్టిన బిడ్డే రాజు అవ్వకూడదని కడుపును పుట్టిన బిడ్డని చంపించేసినప్పుడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడైనా జ్ఞానులు చడిగినప్పుడు, ఇతను తెలివిగా వాళ్ళకి, మీరు వెళ్ళి ముందు చూడండి, మేము కూడా వస్తాం, తర్వాత ఆ సంగతి మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పకపోగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మోసం చేశారని తెలుసుకుని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపించారు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో, పుట్టిన కాలంలోనే కానివ్వండి, ఆయన సిలువేయబడిన కాలంలో కానీ జరిగినటువంటి ప్రవచనం అండి ఇది. జనాలు అల్లరి చేస్తున్నారు, మాకు యేసు వద్దు, మాకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. బరబ్బా ఎవరండి? బరబ్బా బందిపోటు దొంగ అండి, హంతకుడండి. అంటే సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేయమంటున్నారు, మాకు దొంగ నరహంతకుడైన మాకు బరబ్బనే. ఇది అల్లరి. ఈ 2వ కీర్తన మొదటి వచనం మాకు అర్థం కావాలంటే ఇదిగో అపోస్తుల కార్యాలలోకి వెళ్ళాలి. ఎవరండి అధికారులు? ఏంటంటే ఆ ప్రభుత్వం? ఎవరండి ప్రజలు? హేరోదు, అలాగే కొంతమంది అధికారులు, కొంతమంది ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కలిసి కొంత ద్రవ్యాన్ని ప్రజలకిచ్చి ప్రజలతోనే అలాంటి కేకలను వేయించారంట. తద్వారా ఎవరు నష్టపోయారు? ఎవరు కోల్పోయారు? ధర్మశాస్త్రం చెప్పబడినటువంటి ఇప్పుడు ఈ కీర్తన ఉంది కదండి, ఈ కీర్తనను మనకంటే ఎక్కువగా యూదులు పట్టించేటటువంటి వాళ్ళు చదివేవాళ్ళు కానీ గ్రహించేవాళ్ళు కాదు. వాళ్ళు చదివేవాళ్ళు కానండి, గ్రహించేవాళ్ళు కాదు. ఇలాంటి ప్రవచనాలు ఉన్నాయి కదా, ప్రవచనాత్మకమైన సందేశాలు ఉన్నాయి కదా, మెస్సయ్య వస్తాడు కదా అని యేసుక్రీస్తు ప్రభుల వారు నేను క్రీస్తుని, నేను రక్షకుడిని అని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన్ని విసర్జించి ఏమండి నరహంతకుడైనటువంటి బరబ్బని శ్రమలనే కోరుకున్నారు వాళ్ళు. కాబట్టి గమనించాలి, ఈ మొదటి వచనం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25 నుంచి 28 వచనాల్లో నెరవేర్చబడింది. ఈ సందర్భంలో 29వ వచనం చదువు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి కాలంలోనే కాదు, నేటికి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ అల్లరి జరుగుతుంది. అవునంటారు కదంటారండి. ఈ అల్లరి జరుగుతున్నప్పుడు పౌలు ఏమని ప్రార్థించాడు? అయ్యా నీ సేవకులకు ధైర్యం, ఇదిగో జనాల్ని స్వస్థపరచడానికి, జనాల్ని బాగు చేయడానికి, జనాల్ని సత్యంలోకి నడిపించడానికి నీ హస్తం నువ్వు చాపి ఉండగా నీ సేవకులైనటువంటి మమ్మల్ని ధైర్యపరచు అని ప్రార్థిస్తున్నాడు.
మన చుట్టూ కూడా వ్యతిరేకతలు ఉన్నప్పుడు, మన దేశంలో వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి. మన దేశంలోనే కాదు, మరొక రాష్ట్రంలోనే కాదు, ఏమంటే అనేక చోట్ల అల్లర్లు రేగుతున్నాయి. ఇది ఈ ప్రవచనం ఇంకా ఈ రెండవ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు నేటికి కూడా సరిపోల్చదగిన విషయాలు ఉన్నాయి. యెషయా కానివ్వండి, కీర్తనలో కానివ్వండి, కొన్ని ప్రవచనాలు నెరవేరలేదండి. ఇంకా యేసు ప్రభులో రెండో రాకడలో నెరవేరేటటువంటి కూడా ఉన్నాయి. అలాంటి వచనాలను కూడా మనం ధ్యానం చేద్దాం ముందు. సరే, ఇప్పుడు రెండో వచనం చదువుకుందాం. మొదటి వచనాన్ని వివరించాను కదా. ఇప్పుడు మన చుట్టూ అల్లరి రేగుతున్నప్పుడు మనం కూడా పౌలు గారి వలె ప్రార్థన చేయవలసినటువంటి వారమైనాం. ధైర్యం కోసం దేవుడిని మనం ప్రాకులాడవలసినటువంటి వారమైనాం. రెండవ కీర్తన రెండవ వచనం, మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనుచు. ఈ మాటను వివరించాలంటే కొంచెం విచారకరమైన సంగతి అండి. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మొదటి ప్రశ్నకు మొదటి వచనంలో ఉన్న ప్రశ్నకి రెండవ వచనం సమాధానం ఇస్తుందండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వారి కట్లు తెంపుదుము రండి. ఎవరు వారు? దేవుడైన యెహోవా, అభిషిక్తుడైన యేసయ్య. వాళ్ళు ఆయన అంటే తండ్రి అయినటువంటి యెహోవా, అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు విధించినటువంటి ఆజ్ఞలు అంటండి వీళ్ళకి కట్లుగా ఉన్నాయంట, వీళ్ళకి పాశములుగా ఉన్నాయంట. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ ఆజ్ఞల్ని కట్టడల్ని కట్లుతో పోల్చి మాట్లాడుతున్నారు. అపవాది కట్టేది కట్లు, ఏమండి? అపవాది కట్టేది కట్లు. మరి దేవుని యొక్క మాటలు మనకి విధించేది ఏంటి? ఆజ్ఞలు. ఇప్పుడు చాలా మంది అండి దేవుని మందిరానికి కూడా రావడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, లేదా దేవునికి ఇవ్వటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇలా కొన్ని వచనాలను ఎత్తిపెట్టి దేవుని మందిరికి వెళ్ళక్కర్లేదు, కొన్ని కార్యక్రమాలు చేస్తే చాలు, మందిరానికి వెళ్ళక్కర్ అంటే 6 దినాలు మీరు కోసం మీరు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం నీ దేవుడని యెహోవా మందిరానికి రావాలనే ఆజ్ఞ కూడా కొంతమందికి ఏమైపోతుందండి? భారం అయిపోతుంది. ఆనాటి కాలంలో యెహోవా దేవుని మీద తిరగబడ్డారు, ఈనాటి కాలంలో యేసయ్య మీద తిరగబడుతున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది ఆజ్ఞకు లోబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజలకి సమానం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, తల్లిదండ్రులు అరే ఇదిగో ఈ బండి ఇస్తున్నాం కదా, చాలా స్లోగా వెళ్ళాలరా, నెమ్మదిగా వెళ్ళాలరా, పరిస్థితి బాగాలేదురా అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి చిరాకు వచ్చేస్తాయి. తల్లిదండ్రులు ఆ మాటలు జాగ్రత్తలు చెప్తుంటే వీళ్ళకి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తావు, చెప్పిన మాట చెప్తావు, విసిగించేస్తాను అని చెప్పేసి విసుక్కుంటారు, సనుక్కుంటారు. కానీ వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు గ్రహించట్లా. అంటే తల్లిదండ్రులు చెప్పే మాటలే వాళ్ళకి జీర్ణం అవట్లా. ఈరోజు దేవునికి మాటలు కూడా చాలా మందికి జీర్ణం కావట్లా. ఆజ్ఞ లోపల ఉండటం అనేది కట్టు అనుకుంటున్నారు, ఇబ్బంది అనుకుంటున్నారు, నరకం అనుకుంటున్నారు. ఈ ఆజ్ఞను దాటితే క్షేమం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లా, ఆజ్ఞ లోపలే సురక్షితం ఉంది, ఆజ్ఞ లోపలే క్షేమం ఉంది. ఈ ఆజ్ఞను దాటితే మనకి క్షేమం లేదు అనే సంగతి వాళ్ళకి తెలియట్లా. ఆజ్ఞలు పట్టుకుని కొట్లు అంటున్నారు, నియమాలను పట్టుకుని పాశములు అంటున్నారు. వాటిని తెంచి వేసుకుందాం రండి, స్వేచ్ఛగా తిరుగుదాం రండి. ఈ ఆజ్ఞలు మనకొద్దు, ఈ కట్టడం మనకొద్దు, ఈ నియమాలు మనకొద్దు, ఈ భక్తి మనకొద్దు, మన ఇష్టానుసారంగా బతుకుదాం రండి అనుకుంటున్నారంట. అలాంటి మాటకి ఈ విషయం అండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పాపంలో పడిన మానవులకి దేవుడు తమని ఏలటం అనేది ఇష్టం ఉంటుందండి. అర్థమవుతుందండి? పాపంలో ఉన్న మనిషికి దేవుడు తనను ఏలటం వాళ్ళని ఇష్టపడరు. ఈ 2వ వచనంలో ఉన్న ప్రజలు కూడా ఇష్టపడట్లా. దేవునికి ఆజ్ఞలు ఇష్టపడతలేదంటే దేవుడు వాళ్ళ మీద అధికారిగా ఉండటం వాళ్ళు వాళ్ళ మీద ఆల్రెడీ అధికారిగా ఉన్నాడు ఎవరు? సాతానుకు లోబడిపోయారు కాబట్టి, సాతానుకు దాసులు అయిపోయారు కాబట్టి, చీకటిలో బానిసలు అయిపోయారు కాబట్టి, యోహాను సువార్తలో రాయబడి ఉంది, వెలుగు ఈ లోకంలోనికి వచ్చిన గాని చీకటి ఎంత మాత్రం గ్రహింపకుండాను. చీకటి కార్యాలు చేసేవారు ఎక్కడికి రాలేరు? వెలుగునొద్దకే రాలేరు. ఎందుకంటే వాళ్ళ పాపం బయటపడిపోతుంది కదా. అలాగే ఈ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ అన్యజనులు లేకపోతే ఇజ్రాయిల్లో ప్రజల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలాంటి అల్లర్లు చేస్తూ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఈ కట్టులు తెంపేద్దాం రండి, మన ఇష్టానుసారిగా జీవిద్దాం రండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యెహోవా దేవుని మీద కూడా ఇలాంటి ప్రయత్నం చేశారండి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా
సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటల అన్నిటి ప్రకారము జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని అదిగోండి తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేచు వచ్చిన కార్యములన్నిటిని ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలే సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలి అన్నారు. ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు దేవుడే ఈ సర్వభూమికి ఏమై ఉన్నాడు? రాజై. కీర్తనలు ఎక్కడ చూస్తాం ఇవాళ, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అని. అలాగే మానవ రూపిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పుట్టుకతోనే ఆయన రాజు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమంది రాజు అవుతారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల ఈ భూమి మీద పుట్టినప్పుడే ఆయన రాజుగా పుట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన మునుపు కూడా పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సర్వలోక జగద్రక్షకుడు అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాంటి రాజుని, అలాంటి సర్వాధికారము కలిగిన రాజుని విసర్జించారు. దేవుడే సమూయేలుతో అంటున్నాడు, మోషే ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళ మీద అధికారిగా ఉండటానికి, వాళ్ళని ఆలడానికి, ఇదిగో నిన్ను కాదు విసర్జించింది. ఎవరిని విసర్జించారు? నన్నే విసర్జించారు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజల దృష్టి అంతా ఎవరి మీద ఉంది? ఆ అన్య రాజుల మీద ఉంది, ఈ అన్య రాజుల మీద ఉంది. అదిగో వాళ్ళకి ఆ రాజు లేడా, వీళ్ళకి ఈ రాజు లేడా? ఆ రాజ్యానికి పలానా రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి పలానా రాజు ఉన్నాడు, మన ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. అసలు నిర్గమకాండంలో దేవుడు మాట్లాడతాడు, ఓ ఇశ్రాయేలు, గద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు నేను నిన్ను మోసుకుని వచ్చి తిని, అయితే నువ్వు నన్ను ఏం చేసావు? విసర్జించావు. గ్రద్ద రెక్కల మీద మోయటం ఆ యొక్క సందర్భం మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క బాధ్యత మనకు జ్ఞాపకం చేస్తుంది. గ్రద్ద రెక్కల మీద మోసినట్టు తన పిల్లల్ని, ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించి నిజముగా ఉండి అరణ్య మార్గంలో దేవుడు ఎంత గొప్పగా పోషించాడండి. వాళ్ళకి ఆకలైన వేళ ఆహారం పెట్టి, ఏమంటే మాంసం కావాలంటే మాంసం పెట్టి, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చి, ఏమంటే మారాన్ని మధురంగా మార్చి, ఆకాశం నుంచి మన్నాను కురిపించి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడండి దేవుడు. అలాంటి అద్భుతాలు చేసినటువంటిది, అంతకంటే అద్భుతాలు చేయగలరా మానవపూర్వకమైనటువంటి రాజు? భౌతికపరమైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి మానవుడైనటువంటి రాజు అంత నిస్వార్థంగా, అంత తండ్రి బాధ్యతతో, అంత ప్రేమతో ఏ వ్యక్తి అయినా కానీ రాజ్యాన్ని పరిపాలించగలడండి. ఫర్ ఎగ్జాంపుల్ సౌలుని ఎన్నుకున్నారు. సౌలు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేశాడు. మిగిలిన 38 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు? అసూయతో పరిపాలన చేశాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడమే సరిపోయింది, దావీదుని తరుముతమే సరిపోయింది. దేవుడు చెప్పాడు, ఇదిగో వాళ్ళకి రాజు కావాలంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. వాళ్ళ అమ్మాయిల్ని బోనకత్తలుగా ఇవ్వాలి, వాళ్ళ కుమారుల్ని సైనికులుగా ఇవ్వాలి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి అందరికి ఇష్టమేనంటే సమ్మతించారు. మా పిల్లల్ని ఇస్తాం, మా పిల్లల్ని మా అబ్బాయిల్ని ఇచ్చేస్తాం, మా అమ్మాయిల్ని ఇచ్చేస్తాం, రాజ్యం కోసం అవసరం అయితే అనుకున్నారు తప్ప, దేవుడే మాకు రాజుగా ఉన్నాడు కదా, మేము తప్పు మాట్లాడాం, మేము అపరాధం చేసాం, మేము అతిక్రమం చేసామని ఒప్పుకోలేదండి వాళ్ళు. కాబట్టి గమనించాలి, భౌతికపరమైన రాజుని వాళ్ళు కోరుకున్నారు. ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం చిన్న ప్రశ్న వేసుకోవాలి. మన శరీర ప్రాణాత్మల మీద ఎవరికి మనం అధికారం ఇచ్చాం? దేవునికే మనం అధికారం ఇవ్వాలి. తర్వాత వచ్చిన పూర్వకం కూడా నేను ఆ మాట మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకా శుభవార్త 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 14వ వచనం. అయితే ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపారు. 27వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం 27వ వచనం కిందే ఉంటది. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో, మీరు కిందకి పైన తర్వాత చదువుకోండి, వీలైతే రిఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. అన్ని వచనాలు చదివితే టైం సరిపోదు కాబట్టి చెప్పేస్తున్నాను. యేసు ప్రభుల వారు పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇక్కడ దూరదేశం వెళ్ళినటువంటి ఒక ప్రయాణికుడు, ఆయన దేవుడే లేకపోతే రాజు, ఈ సందర్భాన్ని చెప్తూ దూర ప్రయాణం వెళ్ళినప్పుడు ఆయన కొంతమందికి కొన్ని
తలాంతులు ఇచ్చాడు. వీళ్ళలో ఒకరు ఆయన కౌరు పంపించారంట. ఆయన చెప్పాను కదండి 14 వచనం, ఆయన మా మీద మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదు. కింద 7వ వచనంలో ఏముంది? ఏలటానికి ఇష్టం లేని వారిని దేవుడు ఏమని పిలిచాడు చూడండి. 27వ వచనం చదివాను కదా. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఏమని సంబోధించారు వాళ్ళని? శత్రువులు. నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుని అధికారానికి ఒప్పుకోలేదు అనుకోండి, నేను ఎవరిని? దేవునికి శత్రువుని అవుతాను. దేవుని అధికారానికి నేను అప్పగించుకున్నాను అనుకోండి, నేనేమవుతాను? స్నేహితుడిని అవుతాను. శత్రువుకు ఆపోజిట్ స్నేహితుడే కదండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? కొంతమంది ప్రజలంటండి దేవుని అధికారానికి ఒప్పుకుంటలేదు. కీర్తన 2వ వచనంలో ఆనాటి ప్రజలు యెహోవా దేవునికి విరోధంగా ఎలా అయితే ఉన్నారో, నేటి కాలంలో కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఏలటం మాకు ఇష్టం లేదు. మా జీవితం, మా బతుకు మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం. అరే తాగుద్ర, మద్యపానాసక్తులు ఎండొద్దురా అని వాక్యం చెప్తున్నట్టే, నా డబ్బు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అన్నారు కదా. అలాగే ఆనాటి ప్రజలు కూడా అంటున్నారు. ఆనాటి కట్టెలు తెంపేస్తారండి. ఈ ఆజ్ఞలు మనకొద్దు, ఈ ఆజ్ఞల లోపల మనం బతకలేకపోతున్నాం. ఈ ఆజ్ఞలు పట్టుకుని ఎంతకాలం బతుకుతాం? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికినంతకాలం హ్యాపీగా బతుకుతామే, సుఖంగా బతుకుతామే, తినాలని తినటమే, తాగాలని తాగుతామే. సత్యాగా ఎవరు చూసి వచ్చాడు? యేసు రక్తమే. ఇలాంటి మాటలు అనుకుంటారంట అన్యజనులు, లేకపోతే మూర్ఖులు. ఏమంటే తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం, దేవునికి మనం శత్రువులుగా ఉండకూడదు, స్నేహితులుగా ఉండాలి. దేవుడు మనల్ని ఏలటానికి ఇష్టపడుతున్నాడు, మనం దానికి ఒప్పుకోవాలి. యోహాను సువార్త 19:15, అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువేమో అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు ఏమన్నారు చూడండి జాగ్రత్తగా, కైసరు తప్ప మాకు వేరొక రాజు. ఇప్పుడు యేసు ప్రభువుల వారిని వాళ్ళు తృణీకరించారా, అంగీకరించారా? తృణీకరించారు కాబట్టి శత్రువులు అయ్యారు. క్రీస్తు రక్తం ప్రోక్షణ క్రిందకి రాలేదు. ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను, మాట అనకూడదండి, అన్నారండి. తర్వాత కొంతకాలానికి హిట్లర్ అంటే భయంకరమైన దుర్మార్గులు వచ్చండి, యూదుల్ని ఓచుకోత కోయించేసాడండి. రక్తం ఏరులై పారిందండి. చరిత్ర చెప్తున్న సత్యం అండి. ఎవరైతే ఆ రక్తం మా మీద మా పిల్లల మీద అని అన్నారో ఆ యూదులు వాళ్ళ తరతరాలు నిజంగా అనేక మంది ఓచుకోత కోయబడ్డారండి, భయంకరంగా చంపబడ్డారండి. దేవునికి వాక్యం చెప్తుంది, క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి మనం రావాలి, ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనం శత్రువులు అయిపోతామంటండి. దేవుడే మనకు శత్రువు అయితే మనకి దిక్కేవారు చెప్పండి? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలీదా? ఆజ్ఞలు దాటితే అనుకుంటున్నారు చాలా మంది ఈ రోజున. ఆజ్ఞ లోపలే సురక్షితం అని తెలుసుకోబోతున్నాం ఈ రోజున. తెలుసుకుంటున్నాం మనం ఈ వచనం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. సరే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఒక్క 2-3 వచనాలు చూసారా? అద్దుగో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి యందు అదిగోండి ఆయన అధికారమునకు, యేసయ్య అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? వంకరగా ఉన్న నీ త్రోవలన్నింటినీ సరళం చేసేస్తాడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది చెడుతనాన్ని విడిచిపెట్టలేక ఏమండి ఆయన ఆజ్ఞల్ని కొట్లు అంటున్నారు, ఆయన నియమాలని పాశములు అంటున్నారు. వాటిని తెంచి పడేద్దరండి, మనకు అవసరం లేదు వీటిని. అందుకనే కదండి చాలా మంది రోగులు అయిపోతున్నారు. అందుకనే కదండి చాలా మంది బలహీనులు అయిపోతున్నారు. అందుకనే కదండి చాలా మంది దెయ్యపు వశంలోకి వెళ్ళిపోయి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా అయిపోతున్నారు. వంకర త్రోవలు అయిపోతున్నాయి. ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించి తమ జీవితాలని పతనం చేసుకుంటున్నారు. మీ త్రోవలను సరళం చేస్తాడంటే ఆల్రెడీ వాళ్ళ త్రోవలు ఏమై ఉన్నాయి? వంకరవై ఉన్నాయి. ఎందుకు వంకరై ఉన్నాయి? వాళ్ళ బ్రతుకు వంకర, వాళ్ళ మాట వంకర, వాళ్ళ చూపు వంకర, చెడుతనం, వాళ్ళ హృదయం నుండి చెడుతనం ఉంది. దేవుని అధికారములకు వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళ జీవితంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యం ఉన్నప్పుడే కదా మనకు నెమ్మది ఉంటుంది. నీకు ఆరోగ్యం కావాలంటే, నెమ్మది కావాలంటే, శాంతి సమాధానం కావాలంటే ఆయన అధికారానికి నీ జీవితంలో ఒప్పుకో. అంటే దేవుడైన యెహోవా అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాం గారు ఏమన్నారండి? చిత్తం అని అన్నారు. అంతే, ఇంక వేరే మాట ఏమన్నా మాట్లాడారు?
అది దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే అది. అబ్రహామా, చిత్తం, నీ బిడ్డను నాకు ఇచ్చేయి, సరే ప్రభువా. అది దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే. ఈరోజు దేవుడు ఎన్నో విషయాల్లో మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. మరి మనం లోబడుతున్నామా? ఆయన అధికారానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడట్లేదంటే మనం దేవునికి శత్రువులు అయిపోతున్నాం. దేవునికి శత్రువులుగా ఉండి లోకంలో మనం సాధించేది ఏమీ ఉండదు. ఏమండి? శూన్యం తప్ప మరింకొకటి ఏది ఉండదు. ఆజ్ఞలను తృణీకరిస్తే మనకి మిగిలేది బానిసత్వం తప్ప మరేమీ కాదు. వాళ్ళు బానిసత్వం అనుకుంటుందేమో స్వతంత్రం, స్వతంత్రం అనుకుంటుందేమో బానిసత్వం. అది మీకు అర్థమైంది. సరే, 2వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్ళిపోదాం. 2వ వచనం అయిపోయింది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. నేను 2వ వచనం ఆన్సర్ అన్నాను కానీ కాదండి, 3వ వచనంలో ఆన్సర్ ఉందన్నమాట. మొదటి మాటకి భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు అంటే నాయకులు అన్నమాట. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగా ఆయన్ని సంహరిద్దాం, ఏ విధంగా ఆయన పట్టుకుందాం, ఏ విధంగా ఆయన మీద నేరం మోపుదాం. ఈ వచనం స్పష్టంగా ఎవరికి పోల్చదగిన మాట చెప్పండి? క్రీస్తు ప్రభుల వారికి. ఆనాడు యెహోవా దేవుని పట్ల అలాగే ఆలోచన చేశారు. క్రీస్తు శకంలో యేసు ప్రభుల వారి మీద అలాగే ఆలోచన చేశారు. ఇప్పుడు నేటికి కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నారు. యెహోవా కాలంలోనే కావచ్చు, యేసే కాలంలోనే కావచ్చు, నేటి కాలంలోనే కావచ్చు, ఏ కాలంలోనైనా యేసేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రతి సమయానికి, ప్రతి వ్యక్తికి ఈ వచనం సరిపోల్చదగింది. అర్థమవుతుందండి? నేటికి కూడా ఏం చెప్తుందంటే భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇప్పటికీ కూడా చర్చిలను ఎలా కూల్చేద్దాం, చర్చిలు సేవకులను ఎలా ఇబ్బంది పెడదాం, సేవకులను ఎలా స్టేషన్ పాలు చేద్దాం, వాళ్ళ కుటుంబాలను ఎలా పాడు చేద్దాం, ఇలాంటి ఆలోచనలు నేటికి కూడా ఉంటున్నాయి. సరే, యోహాను సువార్త 13వ అధ్యాయం, ఈ వచనానికి తగిన మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఎలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు, ఇదిగో జరగక ముందే చెప్పేస్తున్నా, జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడుగను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడుగనని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పను. ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎక్కువగా వివరించను, ఎందుకంటే రేపు దినమంతా కూడా ఇస్కరియోతు యూదా గురించి మనం మాట్లాడుకుంటాం. అక్కడ భూరాజులు ఏలికలు ఎలా అయితే ఏకీభించి ఆలోచన చేస్తున్నారో వాళ్ళకి సహకరించాడు ఎవరండి? యేసు ప్రభులు వారు ఏర్పరచుకున్న 12 మందిలో ఒకడైనా ఇస్కరియోతు యూదా. ఇతను అప్పగించక ముందే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని యేసు ప్రభులు వారు ముందే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారండి. ఈ 10 మందిలో ఎవరో ఒకరు నాకు నష్టాన్ని కలిగిస్తున్నారు అనుకోండి, నేను వాళ్ళని ప్రేమించగలుగుతాను, నేను వాళ్ళని రానివ్వగలుగుతాను. కానీ యేసు ప్రభుల వారి గొప్పతనం ఏంటండి? అంతం వరకు ఆయన వారిని ప్రేమించను అని ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం ఉంటుంది. ఆయన అప్పగిస్తాడని తెలుసు, ఆ 12 మందిలో ఒకడు సాతానని తెలుసు, ఆ 12 మందిలో ఒకడు దొంగ అని తెలుసు. ఇదిగో భూరాజులు ఏలికలు కలిసి ఆలోచన చేస్తున్నారు, యేసు ప్రభుని ఎలా పట్టుకుందాం, ఎలా నేరం మోపుదాం, ఎలా ఆయన సంహరిద్దాం, ఎలా సిలువుకు అప్పగిద్దాం, ఎలా ఆయన చంపేద్దాం అని ఆలోచన చేస్తుంటే ఆ వ్యక్తులకి సహకరించిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఏమంటే ఈ విషయాల గురించి రేపటి దినం మనం మాట్లాడుకుందాం. సరే, 4వ వచనం చదవండి. కీర్తన 2వ కీర్తన 4వ వచనం. 6వ వచనం వరకు చదువుకుని ముగించుకుందాం. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని చూసి? ఈ కట్లు తెంపేద్దాం, ఈ పాశాలు తెంపేద్దాం. ఏమండి, ఇదిగో ఆలోచన చేస్తున్నారు దేవుని మీద, అభిషక్తుని మీద ఆలోచన చేస్తున్నారు కదా. నేటికి కూడా యేసు ప్రభుల వారి మీద, ఆయన సంఘం మీద, ఏమండి ఆయన యొక్క భార్య అంటే ఎవరండి?
సంఘమే. ఆయన యొక్క భార్య మీద, అంటే సంఘం మీద ఎవరైతే దురాలోచన చేస్తున్నారో వారందరిని చూసి దేవుడు నవ్వుతున్నాడంట. వారందరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తర్వాత కీర్తన 37:12. ఇప్పుడు ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే అపాయం చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో ఉంటున్నారో వాళ్ళందరి గురించి వాక్యం ఏం చెప్తుందంటే 37వ కీర్తన 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద అదిగో దురాలోచన చేయుదురు, వారిని చూచి పళ్ళు కొరుకుదురు, వారి కాలం వచ్చి ఉండుట. అదిగో దేవుడు ఎందుకు నవ్వుతున్నాడంటే, ఒరే మీ టైము అయిపోయిందిరా, దగ్గరకు వచ్చేసిందిరా, మీకు దగ్గరకు వచ్చి ఈ పనులు చేస్తున్నారా. చదవమ్మా. వారు ఆయన చూచి చాలా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు కానీ వాళ్ళు అది నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చాలండి. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మీద దురాలోచన పెట్టుకునే వాళ్ళ కాలం దగ్గరకు వచ్చిందంట. దాన్ని చూసి దేవుడు నవ్వుతున్నాడంట. వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు అయ్యో అని అనుకోడంట దేవుడు. ఎందుకని? ఆయన మీదే మడిమెత్తడం అంటే కాలు ఎత్తారంట. ఇంతకుముందు నేను వివరించలేదు కానీ మడిమెత్తడం అంటే దాని అర్థం అదే. నా ఇంట భోజనం చేసిన నా విహితుడు నన్ను తనడానికి తన మడిమెత్తనని మరొక కీర్తనలో దావీదు గారు మాట్లాడతారు. అది కూడా ఒకవేళ ఇస్కరియోతు యోధాకి సరిపోల్చదగిన మాట అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ 12 మంది భోజన బల్ల మీద ఎంతమంది, భోజన బల్ల చుట్టూ ఎంతమంది కూర్చున్నారండి? 12 మంది. ఆయనతో కలిసి భోజనం చేశాడు. ఆయన విరిచిన మొక్క తీసుకున్నాడు. వెంటనే సాతాను ప్రవేశించింది. బయటికి వెళ్ళిపోయి నేను ఆయన ఏసైనా అప్పగిచ్చేస్తాను, నాకేమెత్తారు అని అన్నాడు. మరి దాన్ని మనమెత్తి ఆయన తృణీకరించడం కాదండి, ఆయన అప్పగించడం అంటే మరి అది ద్రోహం కాదా? సరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ కీర్తన 5వ వచనం ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను. ఈ 5వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవునికి విధేయులైన వారి మీద కనికరం వస్తుంది, దేవునికి అవిధేయులైన వారి మీద, దేవునికి దురాలోచన చేసిన వారి మీద అపాయం వస్తుంది. అంత మాత్రమే కాదు, కోపం వస్తుంది అంట. ఇదే మాట యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 3:36 చూడండి. ఆయన నమ్మకం ఉంచాలి ఆయన మీద. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆయన తృణీకరిస్తున్నారంట. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే అదుగో నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచుండు. చాలా మంది మీద నిలిచి ఉందండి ఆల్రెడీ. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా లేచి ఈ రోజున సతికిలు పడిపోయి, అనారోగ్య బారిన పడిపోయి, అప్పుల స్థితిలో కూరుకుపోయి, యేసుక్రీస్తు ప్రభుల మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కావచ్చు, స్వార్థ కుడికలు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఇంకేవైనా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కావచ్చు, వ్యతిరేకంగా లేచి ఈ రోజున ఇల్లు వాకిలి లేకుండా, ఈ రోజున భయంకరమైన పేర్లు చెప్పకూడదు, చాలా మంది నా మధ్యలో మెదులుతున్నారు. కానీ కొంచెం ఎలా ఉంటుందంటే అది కొంచెం ఎద్దేవుగా మాట్లాడినట్టు ఉంటుంది. అలా మనం మాట్లాడకూడదు. ఇక్కడ చెప్పాలి కాబట్టి, ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి, సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆనాడు క్రీస్తు ప్రభుల వారి కాలంలో, ఈనాడు క్రీస్తు ప్రభుల వారి మీద విరోధంగా లేచి ఈ రోజున వాళ్ళు అపహాస్యాస్పదమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. జనాలు వాళ్ళని చూసి నవ్వుతున్నారంట. వాళ్ళకప్పుడు యేసు ప్రభువా, యేసు దేవుడా అని కించపరిచారు, ఏమంటే ఉమ్ములేశారు, భయంకరమైన స్థితిగతులు చేశారు. ఈ రోజున వాళ్ళు జనాల చేత ఉమ్మేయబడుతున్నారు, దేవుడు చూసి నవ్వుతున్నాడు. అలాంటి పరిస్థితి ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో మనం దురాలోచన చేస్తే ఏమండి అది తప్పకుండా మనకి తిరిగి వస్తుంది. రోమపత్రిక 1:18 చూడండి. దేవుని కోపానికి మనం గురి కాకూడదండి. దేవుని కోపానికి మనం గురి కాకూడదు. రోమపత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, చూసారా, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను అదిగో దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుక తర్వాత 2వ అధ్యాయం 5వ వచనం కూడా చదవాలి. పక్కనే 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను
సమకూర్చుకొనుచున్నావు. 2వ అధ్యాయం 5వ వచనంలో ఉగ్రత గురించి చెప్తున్నానండి. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆయన యందు విశ్వాసము ఉంచని వారికి వస్తుంది. ఆయన నమ్మకుండా, ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఆ శిక్ష దేవుని కోపం. ఈరోజు దేవుని అనే సర్వమానవాళి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కనికరించబడతారు, దేవుని రాజ్య వారసులు అవుతారు. కాబట్టి నేడే రక్షణ దినం, రేపు మనది కాదు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారంటే పోనీ నీతి కలిగి ఉంటున్నారా? లేదు. వాళ్ళు చేసేదేమో దుర్నీతి, నీతికి అడ్డుపడుతున్నారు, సత్యానికి అడ్డుపడుతున్నారు. అలాంటి వారి మీద దేవుని కోపం రగులుకుంటుంది. అది ఏ సందర్భానికి సంబంధించిందైనా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మాటలు వింటున్న మీరు నీతిమంతులుగా ఉంటున్నారు, నీతిగా జీవిస్తున్నారు. మిమ్మల్ని చూసి కొంతమంది భక్తిహీనులు పళ్ళు కొరుకుతున్నారు. అన్యులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ మీదకి దేవుని కోపం రగులుకుంటుందంట. మీరు నేను మాత్రం ఏం చేయాలి? నోరు మూసుకుని మౌనంగా ఉండి దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయాలి. ప్రభా, వాళ్ళు నన్ను మీరు చూస్తున్నారు ప్రభా, నన్ను చూసి ఎగతాలుగా నవ్వుతున్నారు ప్రభా, నన్ను చూసి కొంచెం ఎద్దేవుగా మాట్లాడుతున్నారు ప్రభా. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని కోపం రగులుకుంటుందంట, వాళ్ళకి అపాయం వస్తుందంట. వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారు సరే, వాళ్ళని చూసి ప్రజలు నవ్వుతారు, వాళ్ళని చూసి ఎవరు నవ్వుతారండి? దేవుడే నవ్వుతాడంట. అంత అర్థం ఉందండి ఈ 4వ వచనం 5వ వచనంలో. ముగింపులో ఏముందో చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం ముగింపులో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజూలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారంట. ఇది జరగబోయేదండి. చూడండి ఎంత అద్భుతం. ఎవరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అంటే, ఇదిగో భూరాజులు కూడా ఉన్నారంట ఈ లిస్టులో. భూరాజులు ఉన్నారంట, గనులు ఉన్నారంట, సహస్రాధిపతులు ఉన్నారంట, ధనికులు ఉన్నారంట, బలిష్ఠులు ఉన్నారంట, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు. ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ క్రీస్తు ప్రభుల వరకు 2వ రాకడలో ఆయన ఎదుర్కొనేటటువంటి స్థితిలో లేకుండా విడవబడినటువంటి స్థితిలో ఉన్నారు. విడిచిపెట్టబడినటువంటి వీరు కొండ సందుల్లోకి వెళ్ళిపోయి, బండ సందుల్లోకి వెళ్ళిపోయి, అమ్మో ఆయన ఉగ్రత మీద తట్టుకోలేకపోతున్నాం, ఆయన కోపం మేము భరించలేకపోతున్నాం, అయ్యా ఇది ఈ బండ నా మీద పడిపో అంటే మరణం కోరుకుంటారు, కానీ మరణం వారికి రాదంట. ఓ బండ నా మీద పడు, కొండ నుంచి పడిపోతారు కానీ చావు రాదు. ఓ బండ నువ్వు మా మీద పడిపో, ఆయన ఉగ్రత మీద తట్టుకోలేకపోతే, ఆయన కోపం మేము చూడలేకపోతున్నాం, నువ్వు మా మీద పడిపో అంటే వాళ్ళకి మరణం రాదు, చావు రాదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయంట. రాబోతున్నట్టు ఎవరైతే యేసయ్యను చూసి హేళన చేస్తున్నారో, ఎవరైతే యేసయ్యను చూసి ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారో, ఎవరైతే మీటింగ్స్ జరగకుండా, లేకపోతే స్వార్థ సభలు జరగకుండా, లేకపోతే ట్రాక్స్ పంచి పెడతా ఉంటే ఆ నుంచి బండిర వరకు బూతులు తిట్టి పేడ నీళ్లు వేసి ఎవరైతే హేళన చేసి విమర్శించి గేలి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక రోజు ఉంది. వాక్యమే చెప్తుంది, నేను చెప్పించట్లా. వారి కాలం వచ్చుడు చూచి ఆయన నవ్వుచున్నాడు. పేడ నీళ్ళు వేసిన వాళ్ళందరికీ, నగ్నంగా సేవకుల్ని ఊరేగించినటువంటి వారందరికీ ఒక రోజు ఉంది. ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఆ రోజు నుంచి చదువుకుని కొన్ని విషయాలు ధ్యానించుకుని ముగించుకుందాం. 2వ కీర్తన 6వ వచనం. అంత ధ్యానించడానికి టైం సరిపోదని 6 వచనాలు చెప్తున్నాను. చదువు 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎన్నోసార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం ఈ మాటలని, కానీ ఇప్పుడు ఒక్కో వచ్చినాన్ని నేను ఒకసారి చెప్పాను కదా, బైబిల్ ఎలా చదవాలంటే యాపిల్ చెట్టుని దులిపినట్టు. యాపిల్ చెట్టుని దులపడం అంటే పూర్తిగా ఒకసారి చదివేయాలి. కొమ్మల్ని దులపడం అంటే అధ్యాయాలుగా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. రెమ్మలు దులుపుతున్నప్పుడు రెమ్మలకున్న యాపిల్ పుల్లలు రాతాయంట. రెమ్మలంటే ఒక్కొక్క వచ్చినాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెమ్మల్లోకి వచ్చాం అంటే ఒక్కొక్క వచ్చినంలో అంతరార్థాన్ని గ్రహించబోతున్నాం. ఇక్కడ ఈ మాట స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను
నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. దేవుడే రాజు కదా, దేవుడే మాట్లాడుతున్న మాట కదా. దేవుడే ఏమంటున్నాడు? నా రాజు అంటే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇదిగో నా రాజుని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈయన యేసు ప్రభులు వారు అనుకోండి, ఇదే సింహాసనం అనుకోండి. నేను నా రాజుని సింహాసనసీనునిగా చేస్తున్నాను అంటే తండ్రి అయినటువంటి దేవునికి ఏమని తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధించాడు ఇక్కడ యేసు ప్రభుల వారిని? నా రాజు. ఏమని? నా రాజు. ఇదే వచనంలో నా కుమారుడు అని కూడా సంబోధించాడు. ఇది వచ్చేవారని చెప్తాను. నేడు నేను నిన్ను కన్ని ఉన్నాను అని మాట్లాడతాడు 7వ తర్వాత వచనాల్లో. ఇదే అధ్యాయంలో నా రాజు అని అన్నాడు, నా కుమారుడు అని కూడా దేవుడు సంబోధించాడు. మరి ఎంతో మంది ఈ రోజున తండ్రే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అనే వాళ్ళకి ఇది మంచి సరిపోల్చదగినటువంటి ఇవ్వాల్సినటువంటి వచనమండి. దేవుడే నా రాజు అని అంటున్నాడు. ఈ వచనాన్ని చాలా మంది ఇజ్రాయేలీలు, నేను అనుకుంటాను యూదులందరూ కూడా ఏమని అర్థం చేసుకున్నారంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సియోను పర్వతం లేదా లేకపోతే సియోను, యెరూషలేము అన్న సియోను అని ఈ ప్రాంతం అంతా ఒకటే కదా. సియోను పర్వతం అంటే సియోను కుమారి అంటే ఇజ్రాయేల్ ప్రజలు సియోను కుమారితో పోల్చారు కదా. సియోను కుమారి, ఈ సియోనుకి రాజుగా చేస్తున్నాను అని యూదుల అభిప్రాయం. అందుకని యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఏమనుకున్నారంటే, రోమా ప్రభుత్వం నుంచి యూదులందరి బానిసత్వం బ్రతుకు నుంచి ఇప్పుడు యేసు ప్రభులు వారు విడిపిస్తారు, యేసయ్య యుద్ధం చేస్తాడు, రోమా బానిసత్వం నుంచి మనందరూ విడుదల పొందుతాం, ఇప్పుడు యూదులకి రాజ్యం వచ్చేస్తుంది, ఇప్పుడు యూద రాజ్యం మీద యేసు ప్రభులు వారు రాజుగా వీళ్ళు అనుకున్నారు. అలాగా వీళ్ళ ఊహేది. వచనాన్ని స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యూదులు మహాజ్ఞానవంతులే, నేను కాదన్నా. యేసుక్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడే నా రాజు అంటే, కైసరు తప్ప మాకు వేరొకరు రాజు లేడు అని అన్నారు యూదులు. ఎంత దౌర్భాగ్యం అండి! కైసరు మాకు రాజు, ఇంకెవరు మాకు రాజు? యేసు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడే నా రాజు అని సంబోధిస్తే, వీళ్ళు మాకు ఆయన రాజు కాదు, మాకు ఆయన రాజు కాదు, అసలు యూదులు రాజు అని నువ్వు ఎందుకు రాయించావు అని అడిగారండి పిలాతుని. నాకు నచ్చిందేదో నేను రాజా, అవతల పోండి అన్నాడు. అంతే ఒకటే. ఆ పేరు పెడితే మాకు ఇష్టం లేదన్నారండి యూదులు. అయ్యన్నారై. ఆ మాటకి అర్థం ఏంటంటే యూదుల రాజు అని అర్థం అండి. ఆ మాట రాయించడం కూడా యూదులకు ఇష్టపడాల, ఆ మాట అక్కడ పెట్టడం కూడా ఇష్టపడలేదండి. అసలు ఆయన అధికారానికి ఒప్పుకోవడం కాదు, ఆయనకి ఆ పేరు పెడతామే వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఆయన ఒప్పుకోకపోయినా ఆయన రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 4:26. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సియోను పర్వతం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ యెరూషలేము పరలోకములో ఉన్నటువంటి యెరూషలేముకి ఒక ఛాయ అంతే. అంటే పరలోకంలో కూడా ఒక యెరూషలేము ఉంది, పరలోక నూతన యెరూషలేము అనే పట్టణం దిగి వస్తుందని ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. గలతీ 4:26 చూడండి. గలతీ 4:26. అయితే అదిగో పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఈ విషయం వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నా. నా పరిశుద్ధ పర్వతం మీద రాజుగా చేశానని దేవుడు చెప్తున్నాడండి. 6వ వచనాన్ని నేను చదివి దాన్ని వివరిస్తున్నాను. 4:26లో ఉంది, పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉందంట. ఈ కింద ఉన్న యెరూషలేము ఎలా ఉందండి? పాపపు దాస్యంలో ఉన్నారు. కానీ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. పైనున్న యెరూషలేము సియోను మీద నా రాజుని సింహాసనాసీనునిగా చేస్తున్నాను. సర్వభూమియు నాదే అని యేసు ప్రభువులో చెప్పారు. మంచిదే. ఈ ప్రవచనం చెప్పేసరికి నేను అంటాను, ఈ భూ ప్రజలందరూ కూడా పాపపు దాశలో ఉన్నారు కాబట్టి యేసయ్య స్వహస్తం కాలేదు. ఇంకా ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టిన తర్వాత, పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత, ఇదిగో ఈ భూ ప్రజలందరూ కూడా ఆయన సొత్తు అయ్యారనే మాటని నేను మరొక మాటగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. పైన యెరూషలేమే కాదు, కిందన్న యెరూషలేమే కాదు, ఈ భూ ప్రపంచానికి కూడా ఆయన రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీ పత్రిక 12:22. ఈ వచనానికి చోటుపూల విషయాలు అన్నమాట. ఎబ్రీ పత్రిక 12:22. ఎబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోనును కొండకును, అదిగోండి జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారంటే పరలోకంలో ఒక యెరూషలేము అనే పట్టణం, జీవము కలిగిన దేవుని పట్టణం ఉంది. చాలా మందికి ఈ విషయాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ జీవము కలిగిన దేవుని కూడా న్యాయాధిపతి అని పోల్చడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారిని కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రధాన యాజకుడిగా పోల్చారు, మెలికీసేదకుగా పోల్చారు, ప్రవక్తగా పోల్చారు. అందుకని చాలా మంది ఆయన ప్రవక్తే, మెస్సయ్య కాదు, దేవుడు కాదు అని అంటారు చాలా మంది. ముందు సమరయ స్త్రీ కూడా ప్రవక్తే అనుకుంది, కానీ చిట్ట చివరికి ఎవరని, ఈయనే క్రీస్తు అని విశ్వసించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎవరు నమ్మినా నమ్మకపోయినా పరలోకంలో ఒక యెరూషలేము అనే పట్టణం ఉంది, జీవము కలిగిన దేవుని పట్టణం ఉంది. ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్తారంటే క్రీస్తు రక్త ప్రోక్షణలోనికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే అక్కడ కనిపిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇంతకుముందు చదివిన వచనంలో నా రాజు అని దేవుడే చెప్పాడు. 8వ వచనంలో ఏమని చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు, గాని తన కుమారుని గూర్చినదైతే దేవా, అంతా చదవక్కర్లా, దేవా నా వెనకాల మాట చెప్పండి. తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఇప్పుడు మన సబ్జెక్ట్ మూలవాక్యం ఏంటి? నా రాజుని సియోను మీద ఆసీనునిగా చేసి ఉన్నాను, ఆయన సింహాసనం నిత్యం నిలిచేది. ఇప్పుడు ఈ 8వ వచనం ఇది కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. తన కుమారుని గురించి ఏమంటున్నాడు చెప్పండి. నా దేవా. అక్కడ ఉందని నేను సొంత మాట చెప్తానండి. ఎక్కడైనా దేవదూతల విషయంలో నా దేవా అనే మాట వచ్చిందా? ఎక్కడైనా? యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కుమారుని గురించి అయితే నా దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఒక చిన్న పదంలో మనం పట్టుకోవాలండి. దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట తన కుమారుని గురించి అయితే ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి? తండ్రి. ఇప్పుడు తన కుమారుని గురించి అయితే అనే మాట అంటే తండ్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన కుమారుని గురించి అయితే తండ్రి ఏమంటున్నాడంటే దేవా. అంటే కుమారుడు తండ్రికే దేవుడైనప్పుడు సర్వమానవాళికి దేవుడు కాదా అండి? చాలా మంది ముగ్గురు వ్యక్తులుగాను, లేకపోతే తండ్రి దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే వాళ్ళకి ఈ వచనాలన్నీ కూడా మీరు రాసుకోండి. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా క్రైస్తవుల దగ్గరికే వస్తున్నారండి. యెహోవా సాక్షులు అని కొంతమంది, ఏమండి 7th డే శనివారం ఆరాధించే వాళ్ళు కొంతమంది, ఆదివారం ఆరాధన చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారంట. వాళ్ళ 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 ఆలోచన అది. వాళ్ళ ఆలోచన మనకి ఇంపార్టెంట్ కాదు. దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తండ్రి కుమారుని గురించి దేవా అంటున్నాడు. 2వ కీర్తన 6వ వచనంలో నా రాజు అంటున్నాడు. ఆయన సింహాసనం నిత్యమైంది. ఈ భూలోకంలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇంకోటి ఒక 5 సంవత్సరాలు ఒకటి వస్తే మరొక 5 సంవత్సరాలు, కొన్ని అయితే 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు మారిపోవచ్చేమో, కానీ దేవుని సింహాసనం, దేవుని ప్రభుత్వం, ఆయనది మార్పు లేనిది, ఆయన రాజ్యం నిరంతరం నిలిచేది, ఆయన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకపోతే హెబ్రీ పత్రిక 2:17 చూడండి. హెబ్రీ పత్రిక 2:17 ఆయన ఎందుకు సహోదరుడు అని అనబడ్డాడు తెలుసా? యేసు ప్రభులు వారు 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయటికై, అందరూ తీశారండి, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము, అదిగో అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ వచనాన్ని ఎత్తిపెట్టి యేసు ప్రభు మనకు అన్న అంటున్నారు కొంతమంది. ఏం చెప్తాను చెప్పండి? సహోదరులలో ఏమనుందండి? సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. అలాంటి సందర్భం, అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆయన సహోదరుడు అంటే ఇప్పుడు యేసయ్యను మనం అన్నాన్ని పిలవాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ వచనాలని మనం అర్థం చేసుకుంటే వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడు, పంపబడినవాడు గొప్పవాడా, పంపినవాడు గొప్పవాడా? మనం సహజంగా ఏమనుకుంటాం? పంపినోడే గొప్ప. ఇప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, నేను నా అంతటా రాలేదు, నా తండ్రి పంపిస్తేనే
నేను వచ్చానని యేసు ప్రభువారు చెప్పారు. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, మన క్రైస్తవ బోధకులు ఏమని చెప్తున్నారంటే, పంపినవాడు తండ్రి, వచ్చినవాడు కుమారుడు, పంపినవాడు గొప్పవాడు. ఈ మాట ఎక్కడుంది చూడండి, యోహాను సువార్త 13:16. మీకు చాలా మంది ఈ మధ్య కాలంలో దుర్బోధలు తలెత్తుతున్నాయండి. వాటన్నిటి విషయాలను బట్టి కూడా మీకు చక్కని రెఫరెన్స్లు ఇస్తున్నాను అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం శ్రద్ధగా వినండి, వీటిని ధ్యానించండి, దయచేసి నేర్చుకోండి కొన్ని విషయాలు. యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అలా వదిలేస్తేనమా? మళ్ళా చెప్తున్నా, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా. ఇప్పుడు ఈ వచనాన్ని ఎత్తిబట్టి చాలా మంది ఏం చెప్తున్నారంటే, పంపినవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు యేసుప్రభుల వారు. పంపిన వాని కంటే, అంటే తండ్రి కంటే పంపబడిన వాడు కుమారుడు యేసుప్రభు గొప్పవాడు కాడు అని చెప్తున్నారు. కానీ ఆయన నామం గురించి వాక్యం చెప్తుంది, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తేసు. తండ్రే యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని హెచ్చించాను, ఆయన నామాన్ని నేను హెచ్చించాను, అన్ని నామముల కంటే పైనామం యేసునామం అని రోమపత్రికలో, ఎబ్రీ పత్రికలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నింటినీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈ ప్రశ్నకి మీకు సమాధానం ఇవ్వాలి. కాబట్టి యోహాను సువార్త 13:16కి మీకు చక్కని ఆన్సర్. ఈ ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి విషయాలు. సరే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం. ఎక్కడికి? వాళ్ళ మాటకే మనం సమర్థిద్దాం. ఏమని? పంపబడినవాడే, పంపినవాడే గొప్పవాడు, పంపబడినవాడు గొప్పవాడు. సరే, ఈ విషయాన్ని అలా పెడితే యెషయా గ్రంథం 48:16 తీయండి. పంపినవాడు గొప్పవాడు, పంపబడినవాడు గొప్పవాడు కాదని బోధ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున లేకపోలేదు కదా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినను, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది ఆది అంటే మొదట అన్నమాట. అది అంటే మొదటి నుండి, అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభుల వారు కాదంటారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము, సత్రంలో అప్పుడే పుట్టాడు యేసు ప్రభుల వారు, అంతకుముందు లేడా? ఆదిలో ఉన్నవాడిని అంటున్నాడు కదండి. నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కానంటున్నాడు కదండి. మాట్లాడింది యేసు ప్రభుల వారే కదండి. ఇప్పుడు యెహోవాయు పరిశుద్ధాత్మయు నన్ను పంపెను అని ఈ వచనం ఎవరి గురించి? ముగ్గురే ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే యెహోవా, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ మాట యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నన్ను పంపెను. ఎవరెవరు? యెహోవాయు, పరిశుద్ధాత్మయు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా పంపాడు. ఎవరిని? యేసు ప్రభుల వారిని పంపించాడు. తండ్రి ఒక్కడే కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రకారం ఇక్కడ పంపింది యెహోవా మాత్రమే కాదు, పంపింది పరిశుద్ధాత్మ కలిసి. నా మాట అర్థమవుతుందండి? తండ్రి అయిన యెహోవా, పరిశుద్ధాత్ముడు కలిసి ఎవరిని పంపించారు ఈ భూమి మీదకి? నన్ను పంపెను. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు గొప్పవాడా కదా? పరిశుద్ధాత్ముడు గొప్పవాడు కదా. వాళ్ళ వచ్చిన ప్రకారం వాళ్ళ మాటకు మనం సమ్మతిస్తే పంపబడిన వాడు గొప్పవాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభువును అని పంపారని ఈ వచనం చెప్తుంది కదా. మరి తండ్రితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా గొప్పవాడే. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువుల వారు కూడా గొప్పవారు కాదు తేల్చేస్తాం. యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇది కూర్చుని శ్రద్ధగా వాక్యం పట్ల శ్రద్ధ పెడితే కానీ అర్థం కాదు. దూరంగా కూర్చుని అంటే అర్థమయ్యేది కాదు ఈ సబ్జెక్టు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు తర్వాత కంప్లీట్ చేయాలి. ఆయనను మీ యొద్దకు పంపేవాడు గొప్పవాడైతే మరి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మను పంపలేదా? నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని యేసు ప్రభుల వారు మనతో భూమి మీద ఉండగా చెప్పలేదా? ఇప్పుడు చెప్పండి, తండ్రి పరిశుద్ధాత్మ కలిపి యేసు ప్రభుని భూమి మీదకి పంపారు. యేసు ప్రభుల వారు పైకి వెళ్ళి పరిశుద్ధాత్మని భూమి మీదకి
మరి పంపిన వాడు గొప్పవాడే, మీ మాటకు నేను సమ్మతిస్తున్నాను. మరి ఇప్పుడు యేసు ప్రభులు వారు పరిశుద్ధాత్మను పంపినప్పుడు యేసు ప్రభులు వారు పంపిన స్థితిలో ఉన్నారు, మరి యేసు ప్రభులు వారు గొప్పవాడు కాదా? అసలు ఆ ముగ్గురులో హెచ్చుతగ్గులు ఏంటండి, నాకు అర్థం కాదు. నేను కుమారుణ్ణని యేసు ప్రభులు వారు చెప్పుకుంటాం వల్లే కదండి యేసు ప్రభులను రాళ్ళతో కూడా చంపారు. నేను దేవుని కుమారుడు నన్ను ఎలా చెప్పుకుంటున్నావు? దేవుని కుమారుడు అంటే దేవుడే. తండ్రి స్వభావం కుమారులో ఉంది, కుమారుని స్వభావం పరిశుద్ధాత్మలో ఉంది. వారి ముగ్గురు స్వభావం ఒకటే, వాళ్ళ ముగ్గురు ఒకటే. నేను ఒకటి, నా ప్రాణం ఒకటి, నా ఆత్మ ఒకటి అండి. శరీరం, ప్రాణం, ఆత్మ మూడు కలిస్తేనే నేను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే ఒక్కరు త్రియేక దేవుడైన. త్రిత్వాన్ని చాలా మంది దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, విమర్శిస్తున్నారు చాలా మంది. కాబట్టి ఈ వచనాలు రాసుకోండి. 2 కొరింథీ 3:17 కూడా చూడండి. 2 కొరింథీ 3 ఆఖరి మాట, నేను ముగించేస్తున్నాను. 2 కొరింథీ 3:17 మీకు చక్కని రిఫరెన్స్లు ఇచ్చాను నేను. 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఇక్కడ మీకు ఈ వచనం మనకి ఏం చెప్తుంది? ప్రభు వేరు, ఆత్మ వేరు అని చెప్తుందా? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. కాబట్టి ఇంతవరకు మనం ఎన్ని వచనాలు ధ్యానం చేశాం? 2వ కీర్తన 1 వచనం నుండి 6 వచనాలు. ఒక్కొక్క వచనాన్ని చక్కగా ఆ వచనం ఎక్కడ నెరవేర్చబడింది, ఆ వచనం ఎవరి గురించి చెప్పబడింది, ఆ వచనంలో తాత్పర్యం ఏంటి, నేను నా రాజుని సింహాసనం మీద సింహాసనశీనుడిగా చేసి ఉన్నానంటే దాని అర్థం ఏంటి, ఆ రాజు ఎవరు, ఆ కుమారుడు ఎవరు, ఏమండి యేసు ప్రభులు వారు గొప్పవారు కాదా? ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చక్కగా శ్రద్ధగా విన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తర్వాత 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు సంకీర్తన ప్రార్థన చేస్తుంది. ఏమండి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కీర్తనను ధ్యానించడానికి, 2వ కీర్తనను ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ విషయాలన్నింటినీ కూడా మా హృదయంలో అమలు వేసుకుని అయ్యా అనేకమైనటువంటి దుర్నీతికి అడ్డగించేటటువంటి వాటిని మేము అవి ఎదుర్కోవడానికి సహాయం చేయాలి. దుర్నీతిని అడ్డగిస్తున్న, దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్న వాటిన్నింటినీ కూడా మేము ఎదిరించి పోరాడి జయించడానికి సహాయం చేయాలి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.